మాటలు. రెండోది చూద్దాం. రెండో శక్తిపీఠం కాంచీపురంలో వెలిసినటువంటి అమ్మవారు, దాని గురించి, ఆ శక్తిపీఠం గురించి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూడా శంకరాచార్యుల వారు ఈ భూభాగం అంతా కూడా 4 సార్లు ప్రదక్షిణం చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే ఆ దేవతా సాన్నిధ్యాన్ని విశేషంగా చేయడానికి పూజాది కార్యక్రమాలు, శ్రీచక్ర యంత్రాలు ఇత్యాదిలన్నీ కూడా అక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడ శక్తి, అమ్మవారి శక్తిని పెంచారు. ఎందుకు అనగా మంత్రాధీనంతు దైవతం అంటాము. ఎక్కడ చూసినా మనం ఈరోజు తిరుమలలో చూసినా, వారాణసిలో చూసినా, ఇంకొక చోట చూసినా, ఎక్కడ చూసినా విశేషమైన పూజాధికాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే పూజాధికాలు విశేషంగా జరుగుతాయో అక్కడ దేవుడి యొక్క సాన్నిధ్యం చాలా చాలా మహిమాన్వితంగా ఉంటుంది. మన పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, అయినా మనం తిరుమల వెళ్తాం, దర్శనం చేసుకొని వస్తాం. ఎందుకు అంటే ఆ తిరుమలలో స్వామి సాన్నిధ్యం విశేషంగా ఉంటుంది. అక్కడ జరిగే ఆగమోక్త పూజలైనా, వేద పారాయణాదులైనా ఇత్యాదుల ద్వారా అక్కడ శక్తి పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది అది పెరిగి భక్తులు ఏ కోరిక కోరుకున్నా ఆ భగవంతుడు తీరుస్తూ వస్తూ ఉంటాడు. అట్లా శంకరాచార్యుల వారు కూడా ఈ భూభాగం అంతా కూడా 4 సార్లు ప్రదక్షిణం చేసి ఏ ఏ ప్రాంతాల్లో శక్తిపీఠాలు ఉన్నాయో, ఏ ఏ ప్రాంతాల్లో విశేషమైన దేవతా ఆరాధన కలుగుతుందో ఆ ప్రాంతంలో ఇంకా శక్తి నింపడానికి పూజాది కార్యక్రమాలు పెట్టారు. శ్రీచక్ర యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడ ఏవైతే పూజాధికాలు చెయ్యాలో అవన్నీ ఆచరించి అమ్మలో శక్తి నింపి అమ్మ ద్వారా లోకాన్ని సంరక్షింపజేశారు స్వామి. దానిలో భాగంగానే రెండవ శక్తిపీఠమైనటువంటి కామాక్షి అమ్మవారు. ఈరోజు మనం కంచిలో చూస్తే కామాక్షి అమ్మవారు స్వయంగా మనం వెళ్ళి చూస్తే మనమే అక్కడ ఉన్నామా అనిపిస్తుంది. అంటే అమ్మను చూస్తే మనసుకు ఒక ఆహ్లాదం కలుగుతుంది. అమ్మ అక్కడ ప్రత్యక్షంగా ఉండి ఆ శ్రీయంత్ర ప్రభావము, అమ్మకు జరిగేటువంటి పూజాధికాల ప్రభావం ద్వారా అమ్మ సాన్నిధ్యం అక్కడ వెలుగుతూ ఉంటుంది. కామాక్షి దేవి అమ్మవారు అక్కడ విశేషంగా ఉంటూ వస్తూ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కామాక్షిగా కొలువై పాశాంకుశములు చెరుకుగడ భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో అమ్మవారు కొలువు తీరుతూ ఉంటుంది. ఈ అమ్మవారి 4 చేతుల్లో 4 ఆయుధాలు అనగా కామాక్షిదేవి పాశ అంకుశములు, చెరుకుగడ, భుజముపై చిలుక ఇవన్నీ కూడా ధరించి అమ్మవారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది.